రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో సర్ఫింగ్ రిడ్జ్ ఫ్లోరైడ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డిలు అతిథులుగా హాజరయ్యారు. అలలపై మాత్రమే చేసే విన్యాసాలు ఇలా కృత్రిమంగా రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. ఇక ఈ సర్ఫింగ్లో కుర్రకారు తెగ ఎంజాయ్ చేశారు. ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నుండి వచ్చిన ఆండ్రూ దాచర్, క్రిస్టా గ్లానర్, రిచర్డ్ మాలిస్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒత్తిడిని ఫ్లోరైడర్ తగ్గిస్తుందని క్రిస్టా గ్లానర్ అన్నారు. ఈత రాకపోయినా దీన్ని ఆస్వాదించవచ్చని ఆమె తెలిపారు. The response on the wave, the people that have tried it when I've been teaching have loved it. Some of them have picked it up really quickly. They're already standing up and having a good time. Some of them are still bodyboarding, but that's okay. It takes time to catch on, but it's a lot of fun. The difference between the ocean and this one here is you don't have to paddle out. You don't get tired paddling out. You just step up on the wave and you're already standing up. You don't have to worry about sharks. You don't have to worry about hitting coral reef, anything like that. అధునాతన టెక్నాలజీతో రూపొందిన సర్ఫింగ్ రిడ్జ్ నగరవాసులను ఆహ్లాదపరుస్తుందని జయేష్ రంజన్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.